మీరు అమెరికాలో ఉంటున్నారా? మీరు సీ ఫుడ్స్ మీట్ ఎక్కువగా ఇష్టపడతారా? అయితే మీకో పిడుగులాంటి వార్త. ఆ వార్త తెచ్చింది మేం కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను పట్టుకున్న కుందేళ్లకు మూడే కాళ్లన్నట్టు తరచూ ప్రవర్తించే ట్రంప్ తాజాగా టారిఫ్ పేరుతో ప్రపంచ దేశాల మీద తన మూర్ఖత్వపు పాలసీలను ప్రవేశపెట్టారు. ఆ పాలసీ ప్రకారం భారత్కు ఎంత శాతం టారిఫ్ ప్రకటించారు? దానివల్ల భారత్లోని ఏ వ్యాపారాలు ఎక్కువ ప్రభావానికి గురవుతాయో తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లిబరేషన్ డే పేరిట ఏప్రిల్ 2న కొత్త టారిఫ్ ప్లాన్ ను ప్రకటించాడు. దీనికి గాను భారతదేశానికి 26% సుంకం విధించాడు. ఈ టారిఫ్లు భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే ఎగుమతులపై ప్రభావం చూపబోతున్నాయి. ముఖ్యంగా 3 రంగాలు: చేపలు, మాంసం, ప్రాసెస్డ్ సీఫుడ్, పశువులు, జంతు ఉత్పత్తులు, చక్కెర, కోకో తదితర ప్రాడక్ట్స్ ఈ టారిఫ్ వల్ల తీవ్రంగా దెబ్బతినబోతున్నాయి. 3 సంవత్సరాలుగా అమెరికా భారతదేశానికి అతిపెద్ద ట్రేడింగ్ భాగస్వామి. మనం 30 రంగాలలో ఎగుమతులు చేస్తాం. అందులో 6 వ్యవసాయ రంగంలో, 24 పరిశ్రమ రంగంలో ఉన్నాయి. ఈ టారిఫ్లతో మన ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఈ పరిస్థితి భారతీయ వ్యాపారులకు పెద్ద సవాలుగా మారుతుంది. వారు ఇప్పుడు కొత్త వ్యూహాలు ఆలోచించాలి, లేకపోతే అమెరికా మార్కెట్లో తమ స్థానం కోల్పోతారు. ముందుగా చేపలు, మాంసం, ప్రాసెస్డ్ సీఫుడ్ గురించి చెప్పుకుందాం. ఇండియా నుంచి అమెరికాకు సుమారు $2.58 బిలియన్ విలువైన మాంసం ఉత్పత్తులు ఎగుమతి. కానీ ఇప్పుడు 27.83% టారిఫ్ విధిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాకు ఎక్కువగా మనం రొయ్యలు ఎగుమతి చేస్తూ ఉంటాం. దానివల్ల ఇవి ఇకపై అమెరికా మార్కెట్లో పోటీ పడలేవు. రెండోది పశువులు, జంతు ఉత్పత్తులు. ఇవి $10.31 మిలియన్ విలువైనవి. వీటిపై 27.75% టారిఫ్ వర్తిస్తుంది. ఇక మూడోది ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో. వీటి $1.03 బిలియన్ ఎగుమతులపై 24.99% టారిఫ్ పెరుగుతుంది. దీనివల్ల భారతీయ స్నాక్స్, స్వీట్స్ అమెరికాలో ఖరీదైనవిగా మారతాయి. అమెరికా తన ట్రేడ్ డెఫిసిట్ ను తగ్గించాలనుకుంటోంది. అందుకే ఈ రెసిప్రోకల్ టారిఫ్ అనే పద్ధతిని ఎంచుకుంది. కానీ ఇవి ఎలా అమలు చేస్తారు? ఉత్పత్తి స్థాయిలోనా, రంగాల స్థాయిలోనా, లేక దేశ స్థాయిలోనా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. భారతదేశ వ్యాపారులు, ఎగుమతిదారులు ఈ అనిశ్చితిలో ఉన్నారు. అమెరికాతో కొత్త ట్రేడ్ ఒప్పందం గురించి ఇంకా చర్చలు జరుగుతున్నా అది ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భారతదేశానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అమెరికా మార్కెట్లో నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకుంటే పర్లేదు. కానీ ట్రంప్ మాత్రం ఎవ్వరూ బాగుండకూడదు, నేను మాత్రం బాగుండాలి అని అనుకునే రకం. ట్రంప్ టెంపరితనంతో అమెరికాలో ఉన్నవారికి ఇక ముందు ముందు ముక్క చుక్క కాస్త కష్టమే. ఇటు ఈ నిర్ణయం వల్ల అమెరికాలో ధరలు పెరుగుతాయన్నది నిజమే, కానీ దాని ఎఫెక్ట్ ఇండియా పైన ఉంటుంది. సరిపడా మాంసం నిల్వలు లేకపోతే ఇండియాలో కూడా ధరలు పెరుగుతాయి.